మా ఫ్యామిలీలో జరిగింది ఏ ఫ్యామిలీలో జరగకూడదు అనేది మా బాధ అనమాట. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ ఏంటంటే, మేమైతే ఆ బాబు ఫోటో అయితే చూసాము, ఆ బాబు వీడియోస్ ఉంటే ఏమనంటే పెట్టచ్చు కదా అడిగారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మీ సపోర్ట్ వలన, మీ ప్రోత్సాహం వలన ఫ్రెండ్స్. మీరు చూపించే ప్రేమ ఫ్రెండ్స్ ఇంకా చాలా అంటే చాలా బాగుంది మాకు. మా అన్నదమ్ముళ్ళకి, మా అక్క చెల్లెలందరికీ మా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ ఏంటంటే, మేమైతే ఆ బాబు ఫోటో అయితే చూసాము, ఆ బాబు వీడియోస్ ఉంటే ఏమనంటే పెట్టచ్చు కదా అడిగారు ఫ్రెండ్స్. అది ఈ వీడియోలో అయితే మేము చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ అబ్బాయి గురించి చెప్పాలని అయితే మళ్ళీ ముందుకు వచ్చాము. మా కుమారుడి విషయంలో ఇంతకుముందు చేసాం కదా వీడియో, దాంట్లో అయితే కొంతమంది కామెంట్ చేశారు. మళ్ళీ ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో కూడా కామెంట్ చేశారు. ఒకసారి ఆ బాబు ఫోటో కాకుండా వీడియో ఉంటే చూపించండి అనేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. తనకైతే ముందుగా ఆ బాబు గురించి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలనుకున్నాం. చాలా వారికి మీ ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చేసుకుని అయితే మళ్ళీ మీ ముందుకి రావాల్సి వచ్చింది వీడియోలో. మామూలుగా అయితే ఆ బాబు మా కుమారుడు పుట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నారు అనమాట. బాగుండి ఇంక విధంగా అయింది కదా, దాని యాక్సిడెంట్ అవ్వక ముందుగా జరిగిన స్టోరీ ఇది. అందుకని మేము ముందు తీసుకొచ్చాను. ఆ అబ్బాయి ఎంత హెల్తీగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అనే దాని గురించి తీసుకొస్తాను ముందు. ఆ అబ్బాయి మామూలుగా 1 సంవత్సరం లోపలే అనమాట లేచి కూర్చొని చక్కగా నడిచి అందరితో చాలా సంతోషంగా ఉండేవాడు అనమాట. అందువలన అయితే మాకు కూడా చాలా ఇష్టం అయిపోయింది. అబ్బాయి మీద ఇష్టంగా పెరిగిపోయింది. ఆ అబ్బాయి మీద ప్రేమ కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. చాలా మంది కామెంట్ చేశారు, మాకు కూడా ఫస్ట్ బిడ్డ చనిపోయారు, తర్వాత బిడ్డ అయితే మీకు బాగా పుడతాడు అనేసి చాలా మంది మమ్మల్ని దీవించారు ఫ్రెండ్స్. మీకు ఎలా మేము థ్యాంక్స్ చెప్పాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకొని మా పెయిన్, మా బాధ ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకొని మాకు కామెంట్ చేసిన దాన్ని బట్టి మీకు అందరికీ మా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడైతే ఆ అబ్బాయి వీడియో మీకు చూపించాలంటే మేము అనుకుంటున్నాము. ఆ అబ్బాయి వీడియోలు చాలా ఉన్నాయి, కానీ ఆ మెయిల్తో ఒక మెయిల్ ఉండింది మాకు. ఆ మెయిల్లో ఆ అబ్బాయివి సీక్రెట్గా ఒక ఫోల్డర్ చేసి నేను ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఉండే ఫోటోలు, వీడియోస్ అన్ని దాంట్లో ఉన్నాయి. ఆ మెయిలే ఎగిరిపోయింది అనమాట. డిలీట్ చేశాను, నేనే డిలీట్ చేశాను. ఎందుకంటే ఇంకొక ఫోన్లో చేసుకోవడం వల్ల అప్పుడు డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ మెయిల్ తీసుకురావడం అంటే నా వల్ల కాలా. అందువల్ల చాలా వరకు ఆ అబ్బాయి ఫోటోలు అనేటివి, వీడియోస్ అన్ని ఎగిరిపోయినాయి, డిలీట్ అయితే అయిపోయినాయి అనమాట. ఆ మెయిల్ డిలీట్ చేయడం వల్ల అది కూడా డిలీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నా కాడ ఉన్న వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట అబ్బాయిది. ఆ వీడియో చూసుకున్నప్పుడల్లా మాకు అప్పుడప్పుడు కొంచెం చాలా బాధ వేసేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఆ ఫోటో కానీ ఫోటో వచ్చినప్పుడు ఇంకా ఆ అబ్బాయి ఏ కాడికి దేవుడి కాడ చేరున్నాడు అనే సంతోషం కదా మాకు. మేము ఏ రోజుకి చనిపోయినా కూడా మేము కూడా అక్కడికే చేరాలి కాబట్టి ఆ అబ్బాయి అయితే ఇంకా ఒకవేళ దేవుడిస్తే మేము తీసుకుంటాం అనేసి ఒకటి మేము అక్కడికి పోతాం అని ఒకటి సంతోషం అయితే మిగిలిపోయింది. అదేవిధంగా ఇంకా ఆ అబ్బాయి వీడియో అయితే మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి ఆ వీడియో వరకు మీకు చూపించాలనుకుంటున్నాము. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి. ఆ అబ్బాయి అప్పుడే అంటే నడుస్తా ఉన్నాడు అనమాట. నడిచేటప్పుడు కింద పడిపోయి ముక్కు అదిరిపోయింది అనమాట. ఆ ముక్కు అదిరిపోయినప్పుడు ఇదంతా మచ్చ అయిపోయింది అనమాట. ఇదంతా ఈ ముక్కు అంతా అది కోసుకున్నట్టుగా అట్లాగా ఇదైపోయింది కింద పడిపోయినప్పుడు. అంటే నడుచుకుంటూ పోయినప్పుడు చిన్నపిల్లకల్లో లేచినప్పుడు ఊరికే బాధపడిపోయి, మాకు రోడ్డు కదా, ఆ రోడ్డు మీద పడిపోయి ఆ ముక్కే తగిలేదు, ఇంకెక్కడ తగిలితే ముక్కు మీద గోక్కుంటా ఉండేది అనమాట. ఏ కాడికి సాయంత్రం లోపల ముక్కు బాగా గాయం చేసుకొచ్చేస్తారు అనమాట. అట్లాగా అబ్బాయి ఆ విధంగా జరిగింది. ఇంకా అందుకనేసి ఆ ఒక చిన్న అబ్బాయి కోసం ఒకటి తీసుకొచ్చేసాను అనమాట. ఏంటంటే అదే సైకిల్ లాంటిది అనమాట. ఆ మధ్యలో కూర్చునేసి ఆ సైకిల్తో నడుచుకుంటా పోయేది అనమాట. ఆ విధంగా నడుచుకుంటా పోయినప్పుడు పడేదిలే అనమాట ఎక్కువ, ఎందుకంటే చుట్టూ ఉంటది కదా దానికి చక్రాలు, అందుకని పడేదిలే. ఆ విధంగా పడకుండా జాలీగా అబ్బాయి ఉండి తిరిగేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేది అనమాట. మేము అలాగే తీసుకొచ్చేది. ఆ వీడియో అయితే ఉన్నది, ఆ వీడియో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇంకా చిన్నప్పుడు నేను ఏదైనా పనికి పోయి తిరిగి వచ్చే లోపల అబ్బాయి దొల్లాడే వయసులో నేను ఇంట్లో పనుకుంటే నన్ను మొహం మీద తట్టి మరీ లేపేది ఫ్రెండ్స్. నాకు ఎంత నిద్రలైనా సరే పనుకో ఉన్నా కూడా
ఆ అబ్బాయి నా మొహం మీద కొడితే నేను లేచి చూసేదనమాట. ఎవరు నన్ను కొట్టిందని చూస్తే ఇంకా నా కుమారుడే కదా, ఇంకా మా అబ్బాయి కాబట్టి నాకు ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్ కోపము. ఇంకా లేచి చూసేది ఆ అబ్బాయిని ఎత్తుకొని జాలీగా ఆడుకునేది రెండుసేపు. ఇంకా నాన్న ప్రేమ ఎలాంటిదో నాకు అప్పుడైతే అర్థమైంది. మా నాన్న మీద నాకు కూడా అప్పుడే గౌరవం పెరిగింది ఫ్రెండ్స్. నాకైతే అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉందన్నమాట. అప్పుడు లేచి జాలీగా ఆ అబ్బాయితో ఆడుకునేది, ఆ అబ్బాయితో రెండుసేపు ఆటలాడుకునేది అనమాట. నేను పనికి పోయేసి ఉదయాన్నే పనికి పోతే మధ్యాహ్నం దాకా హార్డ్ వర్క్ చేసేదన్నమాట మేము. అదే ఏదో ఒకట్లా పార పని కూలి పని అన్నట్టుగా ఆ పని చూసుకొని మొత్తం ఇంటికి వచ్చేసరికి ఈ అబ్బాయి నాకు ఎదురొచ్చేది అనమాట. ఏ పనికైనా పోయినా కూడా ఈ అబ్బాయి పని అయిపోగానే తిరుగుతూ ఉంటాడు బయట. ఈ అమ్మాయి వాళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు అన్నమాట. తల్లి కొడుకు ఇద్దరు తిరుగుతూ ఉంటారు బయట. నా కోసం ఎదురు చూస్తుంటారు, నాన్న కోసం అనేసి. అప్పుడు ఎదురు చూస్తున్నప్పుడు నేను పోయినప్పుడు రే మీ నాన్న అయినప్పుడు ఓడి నా కోసం పని కూర్చేసారు అనమాట. చిన్న పిల్లడు కదా, కనిపెడేస్తారనమాట నన్ను. అలాగా దూరం నుంచి చూసినా కూడా అబ్బాయి నా దగ్గరకు వచ్చేసి అప్పుడు నేను ఎత్తుకొని ముద్దులాడుకుని ఇంటికి పోయేది. ఇంకా అప్పుడే నిద్రపోయేది, నేను నిద్రపోయేది, ఆ అబ్బాయి నిద్రపోయేది. ఇద్దరు నిద్రపోయినప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు లేసాడు నాయన టయానికి. ఆ లేచిన టయానికి వచ్చి నా మొఖం మీద కొట్టి మరి లేపి నా మీదకి ఎక్కి ఆడుకుంటాడు. ఇక్కడ గుండె మీద దొక్కుతుంటాడు, కడుపు మీదకి ఎక్కేసి కడుపు మీద దొక్కుతుంటాడు. చాలా బాగా ఆడుకునే నాతో. ఇంకా అలాగా ఆడుకునే బిడ్డ ఇప్పుడు లేదంటే సడన్గా నాకే మనసేమి రాలా, కొంచెం బాధే ఉంది. కానీ ఎట్లయినా సరే మిర్చిన ధైర్యమే మమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా బాధపడతా పోతే జీవితంలో మేము ఇంకా ముందుకు వచ్చేది ఉండదు. అందుకనేసి చూద్దాం, దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తాడని నేనైతే నమ్ముతున్నా. మా వైఫ్ గాయత్రి కూడా నమ్ముతుంది, నిద్ర నమ్ముతున్నాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఇస్తాడని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఇచ్చినా ఆ బిడ్డ మంచిగా బతకాలని మీరందరూ మా కొరకు ఆశీర్వదించండి. ఒకవేళ ఆ అబ్బాయి గారి బతికేది ఉండింటే ఈ పాటికి మీకు వీడియోలో పరిచయిస్తాను. ఇంకొకటి వచ్చి ఈ అమ్మాయి త్వరగా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాడు ఫ్రెండ్స్. ఈ అమ్మాయి అతను చనిపోతున్నాడు అనగా అప్పటికి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందన్నమాట, రెండో గర్భం ధరించుకుంది. అప్పుడు మేము దాన్ని ఇంకా ఈ అబ్బాయి 4 నెలలు ఎట్లా అనుకుంటా ఆ అమ్మాయికి గట్టినే 3 నెలలు జరుగుతుంది. ఇంకా ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం, ఈ గర్భం కూడా పోయింది ఫ్రెండ్స్. అప్పుడు మాకు ఇంకా అంటే ఈ అమ్మాయి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అనంతరం కదా, బాధపడుతుంది కదా. అట్లా టైంలో ఇంకా అబ్బాయికి అవధం జరిగేసరికి ఇంకా ఆ గర్భం కూడా పోయినప్పుడే. ఇంకా లేదంటే ఇప్పుడు మన చిట్టి బాబులు ఉంటాడు ఈ వాటికి. సరే ఏమని ఫ్రెండ్స్, బుల్లి బాబు చిట్టి బాబు త్వరగా మేము తీసుకోవాలని మీరు మా కోసం ప్రేర్ చేయండి దయచేసి ప్లీజ్. అదేవిధంగా ఇంకా ఆ బాబు గురించి చెప్పడానికి మాకైతే మాటలైతే రావడం లే. ఇంకా అన్ని నుంచి ఏం చెప్పాలి మేము ఆ బాబు గురించి. ఆ బాబు మా ముందరే ఉన్నట్టుకుంది కానీ అసలు చనిపోయాడు, ఆ బాబు మా ముందర లేడు అని మేము అనుకోవట్లే. ఎందుకంటే మా ఇంట్లో మేము తిరిగే ప్రతి స్థలంలో ఆ బాబు మాకు గుర్తొస్తున్నాడు అనమాట. మా కుమారుడు మాతో కూడా తిరుగుతున్నట్టుగా మాతో ఉన్నట్టుగా ఉన్నది. అందువల్ల మేమైతే ఆ బాబు మాకు చనిపోయాడని మేము ఎప్పుడు కూడా ఊహించుకోవట్లా. కానీ ఒక వేదన ఏంటంటే ఇప్పుడు మనతో పాటు ఎదుగుంటే ఇట్లాగా మాట్లాడుకుంటాం, ఇట్లా తగులుతా ఉంటే మనకు అనిపిస్తుంటది. కానీ ఒక ఊహలాగా ఊహించుకుంటాం అనమాట. ఇక్కడే ఉన్నాడు మా బాబు, ఎక్కడ లేడు, ఎక్కడికి పోలేదు అనేసి బాగా ఎర్నించుకునేనమాట మాతో ఉన్నాడు అనేసి. ఇలా అనుకోవడం వల్లే మేము ఇన్ని రోజులు బతుకున్నాము, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. ఇంకా మా నాన్న విషయంలోకి వస్తే మా నాన్న కొద్ది రోజుల తర్వాత బాగా మర్చిపోవడం జరిగింది. అయితే త్వరగా ఇంటర్ నాన్న ఒక చిన్న బిడ్డని మాకు అనేసి మా నాన్న అడుగుతున్నాడు. సరేలే, అది దేవుడిస్తే కదా ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే మనంతటే మనం దేవుడిస్తేనే మాకు. ఫ్రెండ్స్ మొత్తానికి మీరు మా కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్. చాలా మంది కామెంట్ చేశారు ఆ వీడియో కింద, చాలా మంది కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరికి మా పేరు అందరికీ మా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు అందరికి ఎలా మేము చెప్పాలో మాకైతే అర్థం కావట్లే. ఇంతమంది మనకు ఉన్నప్పుడు మనకి ఎందుకు గాయత్రి, ఇదందరూ మనకి మా బాబు రూపంలో మిమ్మల్ని అందరూ చూసుకోగలుగుతా అనే సంతోషం వచ్చింది మాకైతే. ఈ సంతోషం వచ్చింది మీరే ఫ్రెండ్స్ మాకు. ఇంక నెక్స్ట్ అయితే 2 వీడియోలు అయితే మీకు చూపిస్తాము. ఇంక నెక్స్ట్ అయితే ఆ బాబు ఫోటోలు చాలా ఉన్నాయి, అవన్నీ మెయిల్లో ఉండి డిలీట్ అయిపోయినాయి అనమాట. తర్వాత ఇంకా లేక ఆ ఉన్న ఒక ఫోటోనే చూసుకుంటా అలా ఉంటాను అనమాట. అది కూడా చాలా పెద్ద ఫ్రేమ్ కట్టించాము. ఇంకొకటి ఫ్రెండ్స్, మేము ఫోటో దాన్ని కడిగించుకురావాలనేసి కాళహస్తికి వెళ్ళినప్పుడు ఒక స్టోరీ జరిగింది, అది మీతో పంచుకోవాలనుకుంటున్నా. దయచేసి స్కిప్ చేయబాకండి. ఆ ఫోటో చేసుకునే దగ్గర ఒక ఆమె అడిగింది నన్ను, ఎవరు ఈ బాబుని అడిగింది. మా కుమారుడే అక్క అని చెప్పినాము. ఏమైంది ఆ బాబు అంటే యాక్సిడెంట్ అనేసరికి ఆమె కళ్ళు మూసుకునేసి అబ్బా అనేసింది. ఏమైంది అక్క అన్న, ఎట్లా చెప్పగలుగుతాను చిన్న మాట అయింది. ఇంక జరిగిపోయిన దాని గురించి ఎట్లా ఇంకా కూడా అక్క నాకైతే ధైర్యం ఉంది అక్క. మళ్ళీ నాకు
నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం ఉందా అని చెప్పేసరికి ఆమె ఆ ధైర్యమే చాలు చిన్న, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు ఇలా బాధపడకూడదు. ఆ అక్కకి నేను తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే నేను స్టూడియోలో పని చేస్తున్నాను కదా, అందుకని అక్కడికి పోయినప్పుడు ఆ అక్క మాట్లాడింది. ఆ ఫోటో జమ్మని చేయించి ఇచ్చింది అనమాట నా కాడ. ఆ ఫోటోని తీసుకొచ్చి ఇంకా అది కర్మంతలు అంటారు, దాన్ని చేయించిన తర్వాత ఆ ఫోటో చూపించాను. కానీ ఆ ఫోటో తీసిన తర్వాత నేనైతే చాలా బాధపడ్డానండి. దాంట్లో ఫస్ట్ వీడియో ఉంది కదా, ఆ వీడియో చూడండి ఒకసారి. మా బాబు ఎలా చనిపోయాడు అసలు మా స్టోరీ అనేది ఆ వీడియోలో ఉంది. మొత్తానికి ఈ విధంగా బాధపడతావు, ముందుకు పోతా ఉన్నాము. ఇది మీ సపోర్ట్ వల్లనే. ఈసారి కానీ మన గాయత్రి కానీ మంచి న్యూస్ చెప్పిందంటే ఫస్ట్ మీతో పంచుకుంటాను అనుకుని ఆ వీడియో చెప్పినాము. కానీ మొన్న కూడా ఒకసారి పోయి హాస్పిటల్కి, ఒకవేళ ఏదైనా మా ఇబ్బంది ఏమో అనేసి చూపించినాము, ఏం లేదని చెప్పారు. సరే మొత్తానికి ఇంక దేవుడి ఇస్తేనే మేము ఎదురు చూస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, మీరందరూ మా ఫ్యామిలీ కోసం చాలా సపోర్ట్ చేశారు, చాలామంది కామెంట్ చేశారు. ఈసారి నెక్స్ట్ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అండి. ఇంకా మమ్మల్ని ముందు నడిపించండి ప్లీజ్. ఇంకా మేము యూట్యూబ్ ద్వారా యూట్యూబ్లోకి వచ్చి గాయత్రి మేము కొంచెం మర్చిపోవడం అయితే జరిగింది బాబుని అయితే మా ఇంట్లో తిరగతాడని మేము అనుకుంటున్నాం, అంతేగాని ఇంకా చనిపోయాడు అనేసి డిప్రెషన్లోకి అయితే ఒకసారి వెళ్ళిపోయినాము, మళ్ళీ బయట వచ్చానమాట. కొద్దిగా ఇప్పుడిప్పుడుతో కోలుకుంటున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి, ఇంకా మమ్మల్ని ముందు నడిపించాలి. ఈ మాట ప్రతిసారి అంటున్నాను కాబట్టి, ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే ఫ్రెండ్స్. నిజంగానే ఎంత చెప్పాలన్నా కూడా తక్కువ మీ గురించి నేను ఏదైనా తప్పుగా మాట్లాడి నన్ను క్షమించండి. ఇంకైతే ఏమైనప్పటికీ లైఫ్ అనేది ఒక పెద్ద జర్నీ ఫ్రెండ్స్. నాకు తెలిసి లైఫ్లో ఎదగాలన్నా ఏమో తెలియదు, కానీ ఒక లైఫ్లో ఏదైనా ఇబ్బంది కానీ జరిగిందంటే కుటుంబంలో దాన్ని కోలుకోవడానికి చాలా కష్టం. ఈ విధంగా ఎంతమంది అయితే కోల్పోయారో నాకైతే తెలియదు, కానీ మా ఫ్యామిలీలో జరిగింది ఏ ఫ్యామిలీలో జరగకూడదు అనేది మా బాధ అనమాట. మాకు జరిగింది ఎవరికి జరగకూడదు అన్నదే నేను దేవుడికైతే ప్రార్థిస్తాను నేనైతే. ఎందుకంటే మేమైతే బాధపడింది ఎవరు బాధపడకూడదు, ఎందుకంటే మాలాగా ఎవరు బాధపడి స్ట్రగుల్ అవ్వకూడదు, అంతే. ఇదే ఫ్రెండ్స్ నా ఆశ. మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని ధైర్యపరిచారు, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.